లలితాదేవిని ఆది పరాశక్తి యొక్క సర్వోన్నత రూపంగా పూజిస్తారు. ఆమెను లలితా త్రిపురసుందరి, రాజరాజేశ్వరి అని కూడా పిలుస్తారు. త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అతీతంగా ఈ సృష్టి, స్థితి, లయం అన్నిటికీ మూలమైన మహాశక్తి లలితాదేవి. త్రిపురసుందరి అంటే మూడు లోకాలు, మూడు స్థితులు, స్థూల, సూక్ష్మ, కారణం ఇవన్నిటిలో ప్రకాశించే సౌందర్య స్వరూపిణి అని అర్థం. రాజరాజేశ్వరి అంటే విశ్వంలోని అన్ని శక్తులకు అధిపతి, సర్వలోకాల పాలకిని సూచిస్తుంది. పూర్వం భండాసురుడనే రాక్షసుడు ప్రతి లోకాన్ని భయపడుతుండగా దేవతల ప్రార్థనపై యాగాగ్ని గుండం నుండి లలితాదేవి అవతరించారు. వేల సూర్యులకు సమానమైన మహాకాంతితో ఆమె ప్రత్యక్షమయ్యారు. ఆమె నివాసస్థానం మణిద్వీపం. అద్భుతమైన ఐశ్వర్యాలు, మహాజ్యోతి, దివ్యశక్తులతో నిండిన స్వాస్థ్యధామం. లలితాదేవి శివుని సహచరి, అలాగే శివుని మూడవ కన్ను నుండి వెలువడిన పరాశక్తి అని కూడా పురాణాలు చెబుతాయి. ఆమె శ్రీచక్రాధిష్ఠానదేవి. శ్రీచక్రాన్ని పూజించడమంటే సాక్షాత్తు లలితా పరమేశ్వరిని ఆరాధించడం. లలితా సహస్రనామంలో అమ్మవారి 1000 నామాలు ఉన్నాయి. ఇవి పఠిస్తే పాపాలు తొలగి ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి మరియు ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయని విశ్వాసం. లలితాదేవి త్రిశక్తి స్వరూపిణి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తుంది. ఆమె ఆరాధన భుక్తి, భౌతిక సుఖాలు మరియు ముక్తి, మోక్షం రెండింటినీ ప్రసాదిస్తుంది. భక్తుడి హృదయంలో సౌందర్యం, జ్ఞానం, శాంతి, దివ్యశక్తులను నింపే పరమాత్మ స్వరూపమే లలితా త్రిపురసుందరి.